ఆకాశమే నీ హద్దురా సినిమా చూసారా? తక్కువ ధరలో విమాన ప్రయాణం మధ్య తరగతికి కూడా అందుబాటులో ఉండాలనే కథానాయకుడి ఆలోచనకు ప్రతిరూపం. కెప్టెన్ జిఆర్ గోపీనాథ్ ఎయిర్ డెక్కన్ తో ఈ మోడల్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇలాగే అమెరికాలోనూ స్పిరిట్ ఎయిర్లైన్స్ చేసింది. 3 దశాబ్దాల సేవల తర్వాత దివాలా తీసింది. కానీ ఇప్పుడు స్పిరిట్ ఎయిర్లైన్స్ పై అమెరికాలో పెద్ద చర్చ నడుస్తోంది. అందుకు కారణం ఓ చిన్న వీడియో. దివాలా తీసిన విమానయాన సంస్థను మళ్లీ ప్రజల సొత్తుగా మార్చుదామని ఓ టిక్ టాక్ క్రియేటర్ చేసిన జోక్ ను ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారు. కేవలం కొన్ని రోజుల్లోనే 3,000 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహకారం అందిస్తామని వేలాది మంది ముందుకొచ్చారు. ఇది కేవలం ఒక వైరల్ సోషల్ మీడియా స్టోరీ కాదు. ప్రజల శక్తి డిజిటల్ యుగంలో ఎంత పెద్ద ఆర్థిక ఉద్యమంగా మారగలదో చూపిస్తున్న ఉదాహరణగా మారింది. స్పిరిట్ ఎయిర్లైన్స్ అప్పుల బారిన పడి కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది. మే 2న అధికారికంగా సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో లక్షలాది మంది ప్రయాణికులు, ఉద్యోగులు, అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇక్కడే కథలోకి ఎంట్రీ ఇచ్చాడు ఒక టిక్ టాక్ క్రియేటర్ హంటర్ పీటర్సన్. లైట్స్ బై స్పిరిట్ ఎయిర్ అంటూ అతడు చేసిన వీడియో వైరల్ నినాదమైంది. మనమే ఈ ఎయిర్లైన్స్ ను కోసేసి ప్రజల సంస్థగా మార్చేస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. సాధారణంగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వచ్చిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అలా లేదు. ఆ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వేలాది మంది కామెంట్స్ చేశారు. ఒకరికొకరు పోటీ పడి పెట్టుబడి పెడతామని చెప్పారు. ప్రజల ఎయిర్లైన్ గా మార్చాలని, ఇది నిజంగానే చేద్దామంటూ స్పందించారు. ప్రజల స్పందన చూసి హంటర్ కూడా ఆశ్చర్యపోయాడు. అతడు వెంటనే ఒక వెబ్సైట్ ప్రారంభించాడు. ఆ వెబ్సైట్ లో ఎంత పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో నమోదు చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే భవిష్యత్తులో సంస్థలో యాజమాన్య వాటాలు ఇవ్వొచ్చనే కాన్సెప్ట్ ను కూడా సూచించారు. అక్కడి నుంచి ఈ సరదా నినాదం కాస్త అసలైన ఉద్యమంగా మారింది. మే 9 నాటికి దాదాపు $335 మిలియన్, అంటే భారత కరెన్సీలో 3,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమని ప్రజలు నమోదు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరి నుంచి నిజంగా డబ్బు సేకరించలేదు. సరదాగా చేసిన వీడియో ఇంత పెద్ద స్థాయికి చేరుతుందని తాను అసలు ఊహించలేదని హంటర్ పీటర్సన్ చెబుతున్నారు. ప్రజల స్పందన చూసి షాక్ కి గురయ్యానని తెలిపారు. ఒకప్పుడు అమెరికాలో అత్యంత చౌక విమాన సేవలుగా గుర్తింపు పొందిన స్పిరిట్ ఎయిర్లైన్స్ తర్వాత పెరుగుతున్న ఇంధన ధరలు, అప్పులు, పోటీ, విమాన నిల్వల ఖర్చులు, ప్రయాణికుల ఫిర్యాదులు వంటి కారణాలతో నష్టాల్లోకి వెళ్ళింది. తక్కువ ధర మోడల్ తో నడిచే సంస్థలకు చిన్న మార్పులే భారీ దెబ్బ అవుతాయి. అదే స్పిరిట్ విషయంలో జరిగింది. అందరూ అనుకున్నట్లుగా ఈ ఎయిర్లైన్స్ ని కొనడం అంత సులభమా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎయిర్లైన్స్ కొనాలంటే కేవలం డబ్బు సరిపోదు. అనుమతులు, లైసెన్సులు, విమానాలు, సిబ్బంది, అప్పులు, నిర్వహణ అన్ని భారీ వ్యవహారాలే. అందుకే చాలా మంది నిపుణులు దీనిని డిజిటల్ పాపులర్ మూవ్మెంట్ గా చూస్తారు. కానీ పూర్తి స్థాయి వ్యాపార ఒప్పందంగా మారుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా లేదు. సోషల్ మీడియా ఇప్పుడు కేవలం వినోదం కాదు, ఎన్నికల్ని ప్రభావితం చేస్తోంది, స్టార్టప్లను లాంచ్ చేస్తోంది, కోట్ల రూపాయల ఫండ్ రైజింగ్ చేస్తోంది. కంపెనీల భవిష్యత్తును మార్చే స్థాయికి చేరింది. స్పిరిట్ ఎయిర్లైన్స్ కథ కూడా అలాంటి కొత్త డిజిటల్ యుగానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఒక వీడియో, ఒక వైరల్ ఐడియా, ఒక మూతపడిన కంపెనీ, ఇవి కలిస్తే కోట్ల డాలర్ల ప్రజా పెట్టుబడి ఉద్యమం ఎలా పుడుతుందో అమెరికాలో కనిపిస్తోంది. ఇప్పుడు చూడాల్సింది ఒక్కటే, ఇది నిజంగా ఆకాశంలో మళ్ళీ ఎగిరే విమానం అవుతుందా లేక సోషల్ మీడియా హైప్ గా మిగిలిపోతుందా? లెట్స్ వాచ్.